అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామం. అగ్రరాజ్యం అమెరికా కాంగ్రెస్ పై డొనాల్డ్ ట్రంప్కు ఉన్న తిరుగులేని పట్టు సడలిందా? సొంత పార్టీ నేతలే ఆయనపై తిరుగుబాటు జెండా ఎగరవేశారా అంటే అవుననే అంటోంది ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్. ఇప్పటి వరకు వైట్ హౌస్ నుంచి ట్రంప్ ఏం చెబితే దానికి సై అన్న రిపబ్లికన్ సెనేటర్లు ఈ వారంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ట్రంప్ సామ్రాజ్యానికి గట్టి ఎదురుదెబ్బగా మారే. అసలు ఈ వారంలో అమెరికా కాంగ్రెస్లో ఏం జరిగింది? ట్రంప్ పట్టు ఏ విధంగా బలహీనపడింది? దీనిపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ అమెరికా రాజకీయాలను తన గుప్పెట్లో ఉంచుకున్న నేత. కానీ గడిచిన ఒక్క వారం ఆయన రాజకీయ పట్టును ఒక్కసారిగా కుదిపేసింది. కాంగ్రెస్పై ట్రంప్ సాధించిన పట్టును ఈ వారం ముక్కలు ముక్కలు చేసిందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ముఖ్యంగా వివాదాస్పద అభ్యర్థుల ఎంపిక, రాజకీయ మద్దతుల విషయంలో సొంత పార్టీ అయిన రిపబ్లికన్ సెనేటర్ల నుంచే ట్రంప్కు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ట్రంప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన యాంటీ వెపనైజేషన్ ఫండ్ బిల్లు కాంగ్రెస్లో ఘోరంగా వీగిపోయింది. ప్రభుత్వ నిధులకు సంబంధించిన ఈ ప్రతిపాదనను డెమోక్రాట్లతో పాటు రిపబ్లికన్లు సైతం తోసిపుచ్చడం ట్రంప్ అథారిటీకి పెద్ద దెబ్బ. అటు అంతర్జాతీయంగా ఇరాన్ సంక్షోభం, యుద్ధ అధికారాల పరిధిపై కాంగ్రెస్ అనుమతి లేకుండా ఏకపక్షంగా ముందుకెళ్లాలి అన్న ట్రంప్ వ్యూహాన్ని సెనేట్ తీవ్రంగా తప్పుబట్టింది. వైట్ హౌస్ ఆదేశాలను గుడ్డిగా నమ్మే రోజులు పోయాయని, కాంగ్రెస్ తన స్వతంత్రతను చాటుకుంటుందని ఈ పరిణామాలు నిరూపిస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇది అమెరికా అంతర్గత రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.